ఎలా ఉంది మేడం సంక్రాంతికి వస్తుంది మూవీ హార్ట్ టచింగ్ గా ఉంది. ఇద్దరు హీరో హీరోయిన్ ఇద్దరు క్యారెక్టర్స్ కి ఫుల్ఫిల్ చేశారు. యాక్టింగ్ ఎలా చాలా బాగున్నారు. మంచిగా అనిపించింది. ఫ్యామిలీ అందరు వచ్చి చూడదగ్గ మూవీ. ఇక ఇప్పటి కాలంలో కొంచెం చాలా ఫాస్ట్ గా ఉంటున్నాయి కదా, ఇది బాగా అనిపించింది. ఎలా ఉందమ్మా సంక్రాంతికి వస్తున్నాము? దాని గురించి చెప్పాల్సిన విషయం ఏమి లేదు. పాత సినిమాలు కానీ ఈ సినిమాలు కానీ డెఫినెట్లీ డిఫరెంట్ క్యారెక్టర్, ఇది డిఫరెంట్గా చేశారు. పాత సినిమాలకి దీనికి కానీ పోల్చుకుంటే ఎంత దగ్గరగా ఉన్నది అంటే అంత దగ్గరగా ఉంది. మూవీలో నాకు అతని పాత్ర చాలా బాగా నచ్చింది. మెయిన్ ఫ్యామిలీ పాత్రలు కానీ, అతను వాడే డైలాగ్స్ కానీ, అతనిలో ఉన్న ఆవేశం కానీ, ఒక హీరోయిన్ క్యారెక్టర్స్ తీసుకుని అలా అతను ఎలా మూవ్ అయ్యాడు అనేది చూపించారు. ఒకటి తర్వాత తన క్యారెక్టర్ తను తెలుసుకున్న తర్వాత మళ్ళీ యథావిధిగా తనతో కలిసిపోవటం కానీ, మళ్ళీ తర్వాత పూర్తిగా తెలుసుకున్న తర్వాత తను అర్థం చేసుకుని ఫైట్ చేయటం, ఇవన్నీ రియల్గా చెప్పాలంటే అది మామూలుగా న్యాచురల్గా ఉన్నట్టు అనిపించింది నాకైతే. ఎందుకంటే సీన్స్ కానీ ఏవైనా కానీ బెస్ట్ ఆఫ్ లెక్క. డెఫినెట్ ఫ్యామిలీ మూవీ అది. డెఫినెట్ అసలు చెప్పాల్సిన పనే లేదు దానికి. సాంగ్స్ విషయంకి వచ్చారంటారా, సాంగ్స్ ఇవాళ వస్తే రేపు పోతూ ఉంటాయి. సాంగ్స్ గురించి పక్కకు పెట్టేస్తే పిక్చర్ మాత్రం 100%. ఎలా ఉంది మేడం సంక్రాంతికి వస్తున్నాం? సార్ చాలా మూవీ అయితే చాలా బాగుందండి. ఈ సినిమా ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వచ్చి చూడదగ్గ మూవీ అండి. పిల్లలతో ఫ్యామిలీతో నాకు చాలా కనెక్ట్ అయినాయి. కొన్ని డైలాగులు మాత్రం చాలా కనెక్ట్ అయినాయి. ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే మూవీని ఖచ్చితంగా ఫ్యామిలీతో తల్లిదండ్రులు కానీ, అత్తమామలు కానీ, ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు కానీ ప్రతి ఒక్కరిని తీసుకొని వచ్చి చూడదగ్గ మూవీ అండి. మీరు ప్రతి ఒక్కరికి చెప్పేది, ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే మూవీ చాలా హార్ట్ టచింగ్ ఉందండి. మీరు ప్రతి ఒక్కరు వచ్చి మూవీ చూసారు ఒకసారి కదండి, సినిమా చూస్తే మళ్ళీ ఖచ్చితంగా వస్తారండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని టాలీవుడ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.